హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఏంటంటే మీరు చాలా రోజుల నుంచి అలా అడుగుతారు కదా, నడుము కొలతతోటి బ్లౌజ్ కట్ చేయడం చూపించండి అనేసి. ఈరోజు అయితే మీకోసం అయితే వీడియోని అయితే పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా కట్ చేయాలనేసి. నడుము కొలతతోటి హైటు, నడుము కొలత, నడుము లూజు, హైటు, మళ్ళా చేతి లూజు తోటి మన బ్లౌజ్ ఎలా కట్ చేయాలని చాలా వరకు అడిగారు కదా. ఈరోజు అయితే మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అయితే ఇలా అనమాట. ఇది వచ్చేసి ప్లేనే, లైనింగ్ బ్లౌజ్ అయితే కాదు, ప్లెయిన్ బ్లౌజే కుట్టమని చెప్పారు, లైనింగ్ అవసరం లేదన్నారు. అయితే ఇప్పుడైతే మీకు వీడియోలోకి అయితే చెప్పేస్తాను. ఇలా ఏం చేయాలంటే ఇట్లా చూస్తున్నారు కదా జాకెట్, ఈ బ్లౌజ్ వచ్చేసి మన ఈ ఉక్స్ నుంచి వెళ్ళి ఇలా కరెక్ట్గా ఇట్లా సైజ్ అయితే కొలుసుకోర్రి, ఎంత లూజ్ ఉన్నది ఏం కథ అనేసి. చూస్తున్నారు కదా, ఇట్లా కొంచెం కొంచెంగా పట్టుకొని కొలిస్తే మీకు మంచిగా అర్థమవుతుంది అన్నట్టు ఎంత వచ్చింది అనేది. అయితే ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే ఇది కాజాల పట్టు వదిలేసేయాలి, ఇది లోపలికి పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ వరకు ఎంత వస్తుందో చూడండి ఒకసారి. ఎంత వచ్చింది మనకు? 31 వచ్చింది. చూస్తున్నారు కదా, 31 వచ్చింది. 31 లూజ్ వచ్చింది కదా. ఇది వచ్చేసి చూపిస్తా మీకైతే. ఇలానైతే క్లాత్ నీట్గా వేసుకోండి. ఈ క్లాత్ అయితే స్ట్రేట్గానే ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా అయితే ఏం కట్ చేయాలనుకోవట్లేదు. ఒక ½ ఇంచ్ అయితే ఇలా మనం ఫోల్డింగ్ కోసం సాదా జాకెట్ అని చెప్పిన కదా, దీనికోసం అయితే ఒక ½ ఇంచ్ అట్లా మార్క్ చేసుకోర్రి. హెమ్మింగ్ పట్టి కోసం కావాలి కదా వెనకాల, మీకు కావాలంటే సపరేట్ వేయండి, లేదంటే నేనైతే ఇప్పుడైతే ఇందులోనే తీస్తున్నాను JNTH అనేసి. ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నా హెమ్మింగ్ పట్టి కోసం అనేసి. అలాగే ఆవిడైతే ఒక ½ ఇంచు ఎక్స్ట్రా కప్ అయితే పెట్టు, బ్లౌజ్ అనేది పైకి లేచిపోతుందని అయితే అడిగింది. దానికోసం అయితే ఒక ½ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇట్లా అనమాట. ఇది వచ్చేసి మనకు ఫోల్డింగ్ కోసము, ఇది వచ్చేసి హెమ్మింగ్ పట్టి. 1 ఇంచ్ అయితే హెమ్మింగ్ పట్టి తీసుకున్నా. ఈమె ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నది కప్ అయితే, అందుకని ఆమె కోసం అయితే ½ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నా. ఇప్పుడు మనం బ్లౌజ్ లూజు ఎంత వచ్చింది ఇప్పటిదాకా కొలిస్తే 31 వచ్చింది కదా. 31 వచ్చింది కదా. 31 సైజ్ అంటే పెద్ద సైజ్ అనమాట. ఇదైతే 30 లోపు ఉంటే చిన్న సైజు ఉంటుంది ఎప్పుడు కానీ, ఏ బ్లౌజ్ వరకు అయినా సరే అండి. 30 లోపు ఉన్నది అనుకో చిన్న సైజు, 31 ఉన్నదంటే పెద్ద సైజు అనమాట. పెద్ద సైజుకి మనం ఇప్పుడు పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజు అయితే ఎలా తీసుకోవాలనేది అయితే వీడియోలోనైతే చూపిస్తా. ఓకేనా. అయితే ఇప్పుడు మనకైతే 31 వచ్చింది కదా. 31 మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. 31 వరకు ఇట్లా ఫోల్డ్ చేసుకున్నా. చూసిరా, ఇలా 2 స్టెప్ ఫోల్డ్ చేసుకుంటే 31 వరకు ఎంత వచ్చింది మనకు? 15.5 వచ్చింది. చూస్తున్నారు కదా, 15.5. వచ్చింది. 15.5కి వెళ్ళి మనం సగం చేసుకోవాలి. 15.5కు సగం ఎంత అవుతుంది చూస్తున్నారా? 7.5కు ఇంకో 2 గీతలు ఎక్కువ వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఆమె నడుం సైజ్ 31కు, మనకు ఇప్పుడు ఈ సైజ్ వచ్చేసి 7.5కు ఇంకొక 2 గీతలు ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు మనమైతే ఇక్కడ వరకే మార్క్ చేసుకుందాం. ఇలాగనమాట. 31లో 4 భాగాలు చేస్తే మనకి ఇప్పుడు ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఇంత వచ్చింది అన్నట్టు. ఇప్పుడు నేను ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నా కదా. ఇప్పుడు మనకు ఇక్కడ కచ్చికల కోసం కావాలి కదా, టక్స్ పెట్టాలి కదా ఇక్కడ మనకైతే. టక్స్ పెట్టాలి కదా, టక్స్ కోసం అనేసి అయితే ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా. ఇలా 1 ఇంచ్ తర్వాత మన బ్లౌజ్కి ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి కదా, ఆ క్లాత్ కోసం అయితే ఎలాగనే చూపిస్తున్నా. ఎక్స్ట్రా క్లాత్ కోసం అయితే నేను మాత్రం 1.5 ఇంచ్ తీసుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కోసం 1.5 ఇంచ్ మాత్రం తీసుకున్నా.
ఇలా 1.5 చూసారు కదా, ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి 31 లూజు నుంచి వెళ్ళి 4 భాగాలు చేస్తే 7.5కు ఇంకొక 2 గీతలు ఎక్కువ వచ్చింది అన్నట్టు. 8 ఇంచులు వచ్చింది. మనం టక్స్ కోసం, వెనుక టక్స్ కోసం 1 ఇంచ్ తీసుకున్నా, ఎక్స్ట్రా క్లాత్ కోసం 1.5 తీసుకున్నా. ఇలా తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే బ్లౌజు హైట్, ఇప్పుడు మనకు ఆవిడ మెజర్మెంట్ మనం తీసుకోలేదు కాబట్టి బ్లౌజే ఇచ్చిపోయింది. కాకపోతే మీరు మెజర్మెంట్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా హైట్ తీసుకోవాల్సి వస్తుంది కదా, అప్పుడు హైట్ అయితే చూసుకోవాలి. ఇప్పుడు ఈమె హైట్ అయితే చూస్తున్నా చూడండి. భుజం నుంచి కుట్టు క్లాత్ అయితే ఏం పట్టట్లేదు, కుట్టు పైనుంచి మంచి సీదా నుంచెలే తీసుకుంటున్నా. బ్లౌజ్ అయితే 1 నుంచి 12 మీద 2 గీతలు అంటే 12.5 వచ్చింది అంతే. చూస్తున్నారు కదా, 12.5 వచ్చింది. 12.5 అందులో ఆమె ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నదని చెప్పిన కదా ముందే మీకు ఇది పక్కకు పెట్టేసి, మీ కొలత ప్రకారం అయితే 1/2 ఇంచ్ పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ వరకు అనుకోండి మన బ్లౌజు హైట్ వచ్చేసి. ఇప్పుడు ఆమె 12.5 ఉంది కదా ఆమె హైట్ వచ్చేసి, నేను కూడా 12.5 పెడుతున్నా. చూసారా ఫ్రెండ్స్, ఇలాగనమాట. 12.5కి అయితే ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఇంకొక 1/2 ఇంచు కుట్టు కోసం కావాలి కదా మనకు, కుట్టుకొచ్చేసి ఒక 1/2 ఇంచు. ఇప్పుడైతే ఇలా ఒక మార్క్ చేసుకోండి. ఈమె హైట్ వచ్చేసి చెప్పాను కదా 12.5 వచ్చింది. 1/2 ఇంచు కుట్టు కోసం ఎక్స్ట్రా తీసుకున్నా. అయితే పెద్ద సైజు వాళ్ళకి ఎప్పుడు తీసుకున్నా కూడా మన షోల్డరు గల్ల వెడల్పు వచ్చేసి 5.5 తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, 31 సైజ్ పెద్దది కాబట్టి 5.5 తీసుకోరు. ఓన్లీ ఇప్పుడు హైట్ చూసుకుంటారు మనం సైజ్ చూసుకున్నప్పుడు. అలాగే నడుము లూజ్ చూసుకుంటాము, చేతి లూజ్ ఒకటే చూసుకుంటాము. అవి తప్ప మిగతా ఏం లేకుండా మనం బ్లౌజ్ ఎలా కుట్టాలనేది ఇప్పుడు ఈ వీడియోలోనే అయితే చెప్తున్నాను కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది చూసుకున్న తర్వాత 31 సైజు వాళ్ళకి ఎవరికి షోల్డర్ తీసుకున్నా సరే కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తారు కదా, నేను ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ నుంచి వెళ్ళి 5.5 ఓకేనా, ఇలా 5.5కు మార్క్ వేసుకోండి. 5.5కు మార్క్ వేసుకొని పెద్ద సైజు 31 సైజు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం గల్ల వెడల్పు ఇప్పుడు ఈడ వచ్చేసి 5.5 ఉంది కదా, 5.5 అంటే ఇప్పుడు గల్ల వెడల్పు వచ్చేసి ఇక్కడ మనం 2.5 తీసుకోవాలి. ఇలా 2.5 తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఎంత వచ్చింది, 3 వచ్చింది. 3 అంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఈ సైజు వాళ్ళకి అన్నట్టు 5.5 తీసుకుంటే సరిపోతుంది. కొంచెం చిన్న సైజు వాళ్ళకైతే 5 తీసుకోవాలి. మధ్యలో 2 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 2 ఇంచులు. లేదంటే కొంతమంది షోల్డర్ తక్కువ పెట్టుకునే వాళ్ళు ఉంటే దాన్ని బట్టి మీరు మార్కింగ్ కొంచెం తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 ఇంచెస్ అంటే ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు పోయింది అనుకో, పావుదాకా 2 ఇంచులు అంటే ఇది కూడా షోల్డర్ వచ్చేసి సన్నగానే కనిపిస్తుంది. అట్లా అనమాట. ఇక్కడ నుంచి కామన్గా ఎవరికైనా కూడా 6 ఇంచులు డౌన్ అయితే తీసుకోవాలి. ఇలా 6 ఇంచులకైతే మార్క్ వేసుకోండి. ఇట్లా మన చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు మార్క్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ తెలవాలి కదా, ఇక్కడ ఈ స్పేస్ వచ్చేసి చెస్ట్ లూజ్ ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది, ఈ నడుము లూజు 31 నుంచి వెళ్ళి చూస్తే 4 భాగాలు వేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 7.5 వచ్చింది. 7.5కు 7.5 వచ్చింది. 7.5కు మనం ఏం చేయాలంటే ఇంకొక 1.5 కలుపుకోవాలన్నట్టు. 7.5కు 1.5 కలిపితే ఎంత అవుతుంది, ఇది 7.5. ఇప్పుడు మనం ఎవరికి ఈ సైజు వాళ్ళకు ఎవరికి చెస్ట్ లూజ్ తీసుకోవాలన్నా కూడా మనం ఏం చేయాలంటే నడుము లూజు పట్టుకొని దానికి 1.5 ఎక్స్ట్రా తీసుకోరు చెస్ట్ లూజ్ వచ్చేసి. ఇప్పుడు మనం ఈ నుంచి వెళ్తే సంకా లూజ్ ఎంత ఉన్నది, గల్ల కాంచెలు ఇట్లా టేప్ పెట్టి బ్లౌజ్ తోటి అయితే అట్లా చూస్తాం కదా, అలా కాకుండా మన టేప్ కొలతల ప్రకారం అయితే ఇప్పుడు ఇక్కడ 7.5 వచ్చినప్పుడు నడుము లూజ్ వచ్చేసి 7.5 31 నుంచి 4 భాగాలు చేస్తే 7.5 వచ్చినప్పుడు 7.5కు ఇంకొక 1.5 కలుపుకోండి. 1.5 కలుపుకుంటే మనకి ఎంత అవుతుంది, 7.5కు 1.5 కలుపుకుంటే 8.5 వస్తుంది. ఓకేనా, 8.5.
8:30 వచ్చినప్పుడు మనం చెస్ట్ లూజ్ కూడా 8:30 తీసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, 8:30. ఇది మన లూజు, నడుము లూజు. ఇది చెస్ట్ లూజు. ఇక్కడికే స్ట్రేట్ ఉంది అనుకోకండి, ఇది మనము ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి కదా, దానికోసం మార్కింగ్. ఇది ఎక్స్ట్రా క్లాత్ కోసం మార్కింగ్ కదా. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నడుము టైట్ కోసం, ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట. ఇప్పుడు ఈ టైట్కు ఇంకొక 1.5 కలుపుకున్నామంటే ఏ సైజు వాళ్ళకైనా ఖచ్చితంగా ఇది 31 అంటే మినిమం 38 సైజు వరకైనా కూడా ఇదే మెజర్మెంట్ తీసుకోవాలి. 1.5 మనం ఎక్స్ట్రా కలుపుకున్నామంటే ఈ సైజు తోటి 1.5 ఎక్స్ట్రా కలుపుకుంటే మనకు చెస్ట్ లూజ్ అయితే వచ్చేస్తుంది ఏ సైజు వరకైనా. ఇప్పుడు చూసారా 8.5 అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్ ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, చెస్ట్ లూజు మనం ఇక్కడ వచ్చేసి ఎంత తీసుకున్నాము, 1.5 ఎక్స్ట్రా కుట్టు కోసం అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సేమ్ 1.5 తీసుకుందాం మళ్ళీ. ఇలా ఇప్పుడు ఇది వచ్చేసి మన టక్స్ కోసమే, ఇది వచ్చేసి మన చెస్ట్ లూజ్ అన్నాడు. మీకు ఇక్కడ అర్థం కావాలని ఇలా లైన్ గీసాను. ఇందులో గీస్తే ఇది ఎక్స్ట్రా అనుకుంటారు కాబట్టి ఇది మనకు ఎక్స్ట్రానే కాబట్టి ఇది ఇందులోకి కలిసిపోతుంది కాబట్టి మళ్ళీ మనం కుట్టేస్తే దీనికి కరెక్ట్ వచ్చేస్తుంది. ఈ కుట్టు వచ్చేసి ఇక్కడికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఏ సైజు వాళ్ళకైనా సంక డౌన్ వచ్చేసి 31 సైజు నుంచి కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 6 సరిపోతుంది. ఎప్పుడు కానీ ఎవరికైనా సరే 6 సరిపోతుంది. ఓకేనా. ఈ 31 నుంచి పైన ఉన్న వాళ్ళకి మాత్రం ఈ సంక డౌన్ వచ్చేసి 6 పెట్టుకోండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా 6 పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి డౌన్ వెనకాల పార్ట్ డౌన్ వచ్చేసి ఎంత తీసుకోవాలంటే 1.5, 31 సైజు కాబట్టి బాగా పెద్ద సైజు ఆవిడ కాదు కాబట్టి 1.5 తీసుకోండి. ఇలా నేనైతే 1.5 మార్క్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ స్కేల్ తోటి ఒకసారి ఇలా మార్క్ వేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఈ స్కేల్ అయితే మనకు రౌండ్స్ గీయడానికి కరెక్ట్ రానప్పుడు స్కేల్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది మనకు. ఇప్పుడు వచ్చేసి మనం గల్ల హైట్ చూసుకోవాలి, కప్పు చూసుకోవాలి కదా. కప్పు ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు ఆవిడ మన గల్ల చూపించినప్పుడు వాళ్ళకు ఇప్పుడు గల్ల ఒకటి హైట్ ఎంతవరకు అని ఇప్పుడు షోల్డర్ నుంచి ఇలా మనం కొలిచినప్పుడు వాళ్ళకి గల్ల కూడా ఎంత కావాలని అప్పుడే అడుగుతాం కదా. అప్పుడే అడిగినప్పుడు మనం ఇక్కడ నుంచి ఇప్పుడు ఇలా షోల్డర్ అయితే బాడీ మెజర్మెంట్ కోసం అయితే ఇలా తీసుకుంటాం కదా. బాడీ మెజర్మెంట్ అయితేనేమో ఇప్పుడు బాడీ మెజర్మెంట్ కాదు కాబట్టి ఇలా బాడీ మెజర్మెంట్ అయితేనేమో ఇలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా తీసుకుంటే వాళ్ళకి ఎంతవరకు కావాలంటారో నెక్ డీప్ అనేసి ఇలా మనం పెట్టేసినప్పుడు మనకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ మనకి ఇచ్చింది కాబట్టి మా కప్ ఎంత ఉందో అంతే పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇలా అయితే మార్క్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి ఆ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమనేది అయితే ఇది మార్క్ వేసుకున్నాం ఫస్ట్. ఇలా ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు ఈమె గల్లు వచ్చేసి ఇక్కడ కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా కుట్టు కోసం. గల్లు వచ్చేసి 1/2 ఇంచ్ చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇక్కడ కూడా అంతే. ఇలా వీడికి వచ్చేసరికి కొంచెం గల్ల వెడల్పు ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే 3 ఇంచెస్ తీసుకోండి ఇక్కడ వెడల్పు. 31 నుంచి అయితే సైజు వాళ్ళకైతే 31 అలా తీసుకోండి. అక్కడి నుంచి ఒకసారి ఇలా మీరు మార్క్ వేసుకోండి. చూసారు కదా, ఇక్కడైతే మన యాస్టీస్గా మీకు అలవాటు లేని వాళ్ళు అయితేనేమో స్కేల్ తోటి అయితే మార్క్ వేసుకోండి. నాకైతే కంటిన్యూ ఉంది కాబట్టి అలవాటు ఇలా చూపిస్తున్నాను. ఇలా అనమాట. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు చేతులు మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బ్యాగ్ తీసుకున్నాం, లేదంటే ఫస్ట్ చేతులు బ్యాగ్ తీసుకున్న తర్వాతనే మధ్యలో పార్ట్ అయితే తీసుకోవాలి ఎప్పుడు కానీ. ఇప్పుడు చేతులు అయితే మార్కింగ్ వేస్తున్నా.
చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు కుట్టు కోసము, సాదా బ్లౌజ్ అని చెప్పాను కదా, హెమ్మింగ్ కోసం అనేసి ఇంకొక 1 ఇంచ్ తీసుకుంటున్నాను. చేతి లూజు హైట్ చేతి హైట్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది, 8 ఇంచులు ఉంది. 8 ఇంచుల కోసం ఇక్కడ 8 ఇంచులకు మార్క్ వేసుకొని కుట్టు కోసం ఒక 1/2 ఇంచు, మళ్ళీ చూస్తున్నాగా కుట్టు కోసం ఒక 1/2 ఇంచు, చేతి పొడుగు వచ్చేసి 8 ఇంచులు ఉంది. అయితే ఇప్పుడు ఈ చంక డౌన్ ఎలా ఇక్కడ తీసుకోవాలంటే, ఇది వచ్చేసి పెద్ద సైజు వాళ్ళది కాబట్టి 3.5 తీసుకోవాలి. చిన్న సైజు వాళ్ళంటే 31 తర్వాత నడుము లూజ్ ఉన్న వాళ్ళకైతే 3.5 తీసుకోండి. డౌన్ వచ్చేసి 31 కంటే లోపు ఉన్న వాళ్ళకు 3 ఇంచులు 2.5 అలా సరిపోతుంది, వాళ్ళ బాడీని లావు పర్సనాలిటీని బట్టి. ఓకేనా, ఇప్పుడు ఇలా అనమాట. నేనైతే ఇక్కడ 3.5 తీసుకుంటున్నాను. చూడండి, ఇలా ఒక మార్క్ వేసుకోండి. ఇక్కడ చేతి చంక లూజు ఎలా తీసుకుంటారు అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది కదా టేప్ తోటి. అయితే ఇది మనకు సంకలు అతుకులు పడొద్దంటే ఇట్లా ఫోల్డ్ చేసుకోరు మీరు. ఇలాగనమాట. ఇలా మనం కరెక్ట్ రౌండ్గా నీట్గా కొలుచుకున్నామంటే, సారీ అండి వేడ చూసారా, నేను కొంచెం ఎక్స్ట్రా పట్టేసిన, 9.5 వచ్చింది. ఇందులో టైట్ వచ్చేసి 9.5 వచ్చింది, చేతి లూజ్ వచ్చేసి 9.5 వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అందులో ఒక 1 ఇంచ్ తగ్గించుకుంటే 8.5. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా 8.5కు మార్క్ వేసుకోండి ఒకసారి. మనం 3.5 అయితే 8 తీసుకున్నాం కదా, 8.5 వచ్చింది. 8.5 చేతు రౌండ్ లూజ్ అయితే తీసుకుందాం. ఆరున్నర వచ్చింది. సరే, 6.5 వరకు మార్క్ తీసుకోండి. ఇలా ఒక మార్క్ వేసుకోండి. ఇటు చంక లూజు నుంచి వెళ్ళి చేతి ముంగట టైట్ వరకు, అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇలా ఒక మార్క్ వేసుకోండి. ఇక్కడ ఏం చేయాలంటే షోల్డర్ వచ్చేసి పెద్ద సైజు వాళ్ళకైతే 2 ఇంచులు ఇలా ఒక మార్క్ వేసుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళి మనం వచ్చేసి హ్యాండ్ రౌండ్ అయితే ఇలా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇలా కోపుగా రానివ్వకండి. ఇక్కడ కోపుగా ఇలా తీసుకున్నారంటే ఇక్కడ ముడతొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లైట్గా క్రాస్ తీసుకున్నారంటే మనకు బ్లౌజ్ నీట్గా కూర్చుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఒకసారి పాత జాకెట్ తోటి కూడా మీకు చేతి లూజ్ అయితే చూపిస్తున్నాను. ఇదిగో చూసారా, ఇది ముందు వేసి చూసాను నేనైతే. భుజం మెంచాలి ఇక్కడ వరకు కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు మనము ఇందులో తీసుకున్న దాంట్లోకి వెళ్ళి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని ఇది చెక్ చేసుకుంటే మనకు సంక లూజు తెలిసిపోతుంది. ఇందులో నుంచి తీసుకున్న దాంతో నడుము లూజులో నుంచి 4వ భాగంలో ఒక భాగం తీసుకున్న దానికి 1.5 కలిస్తే చెస్ట్ లూజ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు ఏ సైజు వారిది బ్లౌజ్ కుట్టినా కూడా ఇంతే. ఇప్పుడైతే ఇది మనం కట్ చేసుకున్నాము. అందులో ఇక్కడ మీకు వచ్చేసి ఈడ మన ఎక్స్ట్రా క్లాత్ కోసం కుట్టు కోసం అయితే క్లాత్ కావాలి కదా, ఇలాగనమాట. ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి అయితే మనకు ఖచ్చితంగా జాయింట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2 చేతులకు వేసేదానికంటే ఒక హ్యాండ్కి వేసిందే బెస్ట్ కదా, అందుకనేసి అయితే నేనైతే ఇది తీసుకుంటున్నాను.
ఇలాగనమాట. ఇప్పుడు చెస్ట్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తాం. ఇదే క్లాత్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ వచ్చేసి ఇదైతే సాదా అయితేనేమో ఇలా వేసుకోవాలో మీకు తెలుసు కదండి. ఇలాగ అనమాట, క్రాస్ కాబట్టి ఇలా వేస్తున్నాను నేను. ఇలా చుట్టూ మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇది 2 ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసుకోండి, ఓకేనా. ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుంటే మీకు ఐడియా ఉంటుంది. ఇది వచ్చేసి హెమ్మింగ్ కాబట్టి 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకుంటాను ఇక్కడ నుంచి. ఇలా రౌండ్ మార్క్ వేసుకొని తీసేయండి. ఇక్కడ వచ్చేసి ఈ మూల ఉంది కదండి, మూల కాడ ఒక మార్క్ అయితే ఇలా తీసుకోండి. మళ్ళీ మీకు వెనకాల కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు, అందుకని ఇలా పెట్టేసి ఇక్కడ ఏలు పెట్టేసి ఇట్లా మీరు మార్క్ కూడా వేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత గల్ల సైజ్ వచ్చేసి ఇప్పుడు ఇది పెద్ద సైజు కాబట్టి పెద్ద సైజు వాళ్ళకి ఎవరికైనా సరే 7 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చిన్న సైజు వాళ్ళకైతేనేమో 6 ఇంచులు తీసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు మనది వచ్చేసి ఇక్కడ మార్కింగ్ కదా, మనకి ఇక్కడ వచ్చేసి 2.5 గల్ల ముందు పార్ట్. ఇది ఇక్కడ ఏం చేయాలి, మనము 7 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి గల్ల పెద్దగా ఉంది, ఈవిడకి వచ్చేసి 7 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, 7 ఇంచులు. ఒకవేళ వాళ్ళు ఇంకా మీదికి అడిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది కిందికి అడిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మెజర్మెంట్ కనుక మన దగ్గర లేకపోతే మనం బాడీకి పెట్టినప్పుడు ఇలా చూసుకోవాలి. బాడీకి ఎప్పుడు పెడతామో వాళ్ళు భుజం మించేలి ఇక్కడ చూసుకుంటే మనకు తెలిసిపోతుంది అన్నమాట. ఇది వచ్చేసి అయితే 7 ఇంచెస్ ఉంది. ఇందులో వచ్చేసి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసినాం, 1.5 తీసుకున్నాం కదా, అప్పుడు వెనుక పాటుకు వచ్చేసి ఇది ముందు పాటుకు వచ్చేసి 30 ఇంచు లావు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి చూస్తున్నారా, ఇది వచ్చేసి 1/2 ఇంచు, ఇది వచ్చేసి 30 ఇంచు. 30 ఇంచుకి ఒకసారి ఇలా మార్క్ వేసుకోండి. ముందు డౌన్, చంక డౌన్ వచ్చేసి ఇలా మీరు స్కేల్ తోటి ఇట్లా లైన్ వేసుకోండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి 7 ఇంచ్ చెప్పాను కదా, 7 ఇంచ్ నెక్ వచ్చినప్పుడు పెద్ద సైజు 31 సైజు కాబట్టి 7 ఇంచు పెడితేనే సరిపోతుంది. 30 లోపు ఉన్న వాళ్ళకైతే 6, 6.5 అలా వాళ్ళ ఇష్టాన్ని బట్టి పెట్టచ్చు. ఈవిడకైతే 7 ఇంచెస్ అయితే సరిపోతుంది, ఓకేనా. ఇలానైతే మీకు నెక్ ఎలా కావాలో దాన్ని బట్టి మీరైతే మార్కింగ్ వేసుకోండి ముందుగల్లా. ఇక్కడ మనం వెనక 2 ఇంచెస్ ఫోల్డ్ చేసినాం కదా, ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది వాళ్ళకు, 12 వచ్చిందండి. 12కు మనం ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళ చెస్ట్ హైట్ ప్రకారం ఈమె కొంచెం లావు ఉంది కాబట్టి ఇప్పుడు ఈ వెనుక పార్ట్ తోటి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది వచ్చి సాదా బ్లౌజ్లో చూపించాను కదా, అందుకని ఇది ఎక్స్ట్రా ఫోల్డ్ చేస్తున్నా. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం మన కుట్టు ఇంత ఉన్నప్పుడు ఇంకా ఇందులో నుంచి మనం 2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం మార్క్ వేసుకున్నాం కదా, మార్క్ వేసుకున్నాక ఈమె పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక 1 ఇంచు ఈ మార్కు నుంచి మనం వేసుకున్న మార్కు నుంచి 1 ఇంచు కిందికి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 13 అండి, చెస్ట్ ఎక్కువ ఉన్నది ఈమెకైతే 13.5 కూడా ఉంటుంది, కొంచెం చెస్ట్ బాగున్న వాళ్ళకు. ఇలాగైతే మార్క్ వేసుకొని ఒకసారి అయితే ఇలా లైన్ గీసుకోండి. ఇప్పుడు మనం చెస్ట్ హైట్ అయితే కొలుసుకున్నాం కదా, కొంతమందికి చెస్ట్ హైట్ కూడా ఎక్కువ ఉంటుంది. మీకు ఒకసారి బ్లౌజ్ మన దగ్గర మెజర్మెంట్ అవుతుంది కాబట్టి ఆ బ్లౌజ్ ప్రకారం అయితే ఒకసారి చెక్ చేస్తా. ఫ్రీగా అలాగే పట్టొద్దు ఎప్పుడు కానీ, ముందు భాగం చూసుకుంటే. చూసారు కదా,
కరెక్ట్ వచ్చిందండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం వెనక పార్ట్కి 2 ఇంచులు ఫోల్డ్ చేస్తే ముందు పార్ట్కు చెస్ట్ ఎక్కువ ఆమె లావు ఉంది కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపు. కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకైతే ఆ లూజుని బట్టి 1/2 ఇంచే పెంచుకోండి. కొంచెం లావు ఉంది కాబట్టి ఇంకొక 1 ఇంచ్ పెట్టుకుంటే కరెక్ట్ వచ్చేసింది. ఓకేనా? ఇంకా కొంచెం మీకు కావాలి, ఇంకా కొంచెం లావు ఉన్నారంటే ఇంకొక 1/2 ఇంచు, 1 ఇంచు 1.5 ఇంచు కూడా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ డౌన్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ పార్ట్కి వచ్చేసి 1 ఇంచ్ ఇక్కడ మార్క్ వేసుకోండి. మనం క్రాస్ బెల్ట్ తీస్తాం కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు 1 ఇంచ్ తీసుకోండి. ఇదే లాస్ట్కి వచ్చే వరకు ఇంకొక 1/2 ఇంచు. ఒకవేళ మీకు ఓకే అనిపిస్తే 1 ఇంచ్ పెట్టుకోండి. ఇంకా చెస్ట్ కాడ చాలా బాగా కూర్చుంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా అదే చెప్పిన. ఇప్పుడు మీకు కరెక్ట్ మెజర్మెంట్ ఉండాలి, మళ్ళీ ఏదైనా మిస్టేక్ అవుతారేమో అని ముందే చెప్తున్నా. ఇది వచ్చేసి అయితే ఇక్కడ 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. ఇక్కడ ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్ నుంచి వెళ్ళి ఎంత తీసుకోవాలంటే 2.5. ఏ సైజు వరకైనా సరే అండి 2.5 తీసుకోండి. ఈమె చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంది, చెస్ట్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఈమెకు వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ ఈమెకు ఇక్కడ టక్స్ పెట్టడానికి 3 ఇంచెస్ గ్యాప్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. కొంచెం చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు 2.5 కూడా సరిపోతుంది. ఈమెకు వచ్చేసి ఎక్కువ ఉంది. మీకు ఇలా డౌట్ అనిపించింది అనుకో, ఇప్పుడు ఇది ఉంటుంది కదా మీకు ఇక్కడ, అదే ఇది చాలా ఒకళ్ళ మీ దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే వాళ్ళకి కరెక్ట్ ఉన్నదని చెప్పినప్పుడు ఇది వెడల్పు అనిపించినప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా కొలుచుకుంటే 1 ఇంచ్ వచ్చింది. 1 ఇంచ్ అంటే ఇప్పుడు దీన్ని 2 సైడ్ ఫోల్డ్ చేస్తే 2 ఇంచెస్ అంటే ఇప్పుడు నేను కొలుచుకున్నది ఎంత 3 ఇంచెస్ పెట్టుకున్నా. కాకపోతే ఇప్పుడు మనం ఇంకో కొంచెం తగ్గించి పెట్టుకుందాం. ఇలా 2.5 పెట్టిన. ఆమె 2 ఇంచెసే ఉంది కానీ 2.5 పెట్టిన, ఎందుకంటే కొంచెం చెస్ట్ కాడ టైట్ ఉన్నది అన్నట్టు చెప్పింది. అందుకనేసి ముందే కొంచెం 1/2 ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నా. ఇలాగనమాట. మీకు ఇచ్చే కస్టమర్ని బట్టి మీరు చెస్ట్ లూజు 2, 2.5, 3 వాళ్ళ చెస్ట్ ఎంత హెవీగా ఉంటే హెవీ దాన్ని బట్టి ఇటు కిందికి పెంచాలి. ఇటు ఇందులో పెంచుకుని ఇప్పుడు ఇది వెడల్పు చేసి ఇట్లా ఏమైతే అంటే ఇది వచ్చేసి షార్ప్గా వస్తుంది. ఇది వెడల్పు తక్కువ వేసి కిందికి ఎక్కువ పెట్టుకుంటే కొంచెం నార్మల్గా కూర్చుంటుంది చెస్ట్ ప్లేస్లో వచ్చేసి. ఇప్పుడు ఇది ఓకే కదా అండి. ఇది ఇక్కడ ఎలా తీసుకోవాలంటే మనం టక్స్ వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి మనం 2.5 తీసుకోవాలి. ఈమెకు షార్ప్ అవసరం లేదు, కొంతమందికి షార్ప్ కావాలన్న వాళ్ళకి మాత్రం ఎక్కువ తీసుకోవాలి. మాకు షార్ప్ అవసరం లేదని చెప్పింది కాబట్టి నేను 2.5 తీసుకుంటున్నాను. ఇలా ఇక్కడ మనం మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి ఇలా మనం కుట్టేటప్పుడు మనకు బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళి గల్లా ఎప్పుడు తీసుకుని ఈ టక్స్ ఎక్కడ పెట్టుకోవాలంటే ఒక 1 ఇంచ్ ఇలా మైనస్ చేసేయండి. ఇందులోకి వెళ్ళి 1 ఇంచ్ వదిలేసి ఈ ఉన్న దాంట్లోనే చెరుసగంలో మనం మధ్యలో కుట్టు అయితే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ 1 ఇంచ్ వదిలేసేయాలి. వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ఉన్న దాంట్లోనే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ఎంత వచ్చింది 3.5 వచ్చింది. 3.5లోకి వెళ్ళి సగం ఇట్లా టేప్ కరెక్ట్ ఫోల్డ్ చేస్తే తెలిసిపోతుంది అనమాట. 1.35 ఇంచులు వచ్చింది. ఇప్పుడు 1.35 ఇంచులో మనం మార్క్ వేసుకోవాలి. చెరు సమానం అయిపోతుంది అన్నట్టు. ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి మనం ఇక్కడ ఎంత పెట్టుకోవాలంటే ఇక్కడ వచ్చేసి 2.5 పెట్టుకోండి. ఈ టక్స్ వచ్చేసి ఇది ఓకే కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి, ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ఇదైతే అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడి నుంచి వెళ్ళి ఒకసారి ఇలా స్ట్రేట్గా మార్క్ వేసుకున్నానంటే ఈజీగా మీకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళి కూడా ఇప్పుడు మనం ఇక్కడ డౌన్ తీస్తాం కదా, ఇప్పుడు మీరు ఫోల్డ్ ఇది కట్ చేసిన తర్వాత మీకు ఫోల్డింగ్ ఇక్కడ ఫోల్డ్ చేసినాక ఈ నుంచి వెళ్ళి ఫోల్డ్ చేస్తే ఇది ఏడ వరకు వస్తుందో దాన్ని బట్టి మీరు మార్క్ వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే మీకు ఇప్పుడే చూపిస్తున్నాను. ఇలా ఇక్కడి నుంచి వెళ్ళి 3.5 మార్క్ వేసుకోండి. దీని స్ట్రేట్ కంటే ఇంకా కొంచెం ఒక 1/2 ఇంచ్ అలా సైడ్కి ఉండేటట్టు, దీనికి స్ట్రేట్ రాకుండా ఈ కుట్టు వచ్చేసి ఇంకొక 1/2 ఇంచ్ అలా సైడ్కి వచ్చేటట్టు మీరు మార్క్ వేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది, కుట్టేటప్పుడు అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఇదే కరెక్ట్ కటింగ్ చేసుకున్నాం అనుకో, ఇప్పుడు ఇది ఇంట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ క్లాత్ మనకు వెనుక భాగం కుట్టేటప్పుడు క్లాత్ చాలా తక్కువ అయిపోతుంది అన్నట్టు. అప్పుడు ఇక్కడ ఈ స్పేస్ వచ్చేసి మనకి ఇందులో కలవాలి కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఎంత తీసుకున్నాము 2.5 వెడల్పు తీసుకున్నాం. 2.5 వెడల్పు తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా మనం 2.5 ఎక్స్ట్రా తీసుకోవాలి. చూస్తున్నారు కదా,
ఇలాగనమాట. ఇక్కడ కూడా మనము 2.5 ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకో, ఇది యాస్టిజ్ ఇక్కడనే ఉంటుంది, దీనికి ఏం చేంజ్ చేయొద్దు. ఇది కుట్టులోకి ఆల్రెడీ క్లాత్ వచ్చేసింది కాబట్టి మనకు ఇది సరిపోతుంది. ఇది వచ్చేసి ఈ గ్యాప్ ఇందులో కలవాలి కాబట్టి ఇప్పుడు మనం ఇది ఇక్కడే తీసుకొచ్చినాము, ఇది వచ్చేసి ఇక్కడికి వస్తుంది అలాగనమాట. ఇది దీన్ని తీసుకున్న దాని ప్రకారమే ఇప్పుడు ఇక్కడ కూడా మీరు తీసుకుంటే ఇది కరెక్ట్ మళ్ళీ మనకు వెనుకకు తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది అనే బాధ అయితే ఉండదు. ఇలాగనమాట. ఇలా తీసుకున్నారనుకో మీకు మంచి కరెక్ట్ కూర్చుంటుంది ముందు భాగం అయితే. కొంచెం ఇలా రౌండ్ ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈరోజు చూపించిందంతా మొత్తం టేప్ కొలతలతోటి నడుం లూజ్ని బట్టి ఎలా చేయాలనేది అయితే చూపించిన. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఒక సిస్టర్ అడిగింది కాబట్టి చెప్తున్నాను. ఒక సిస్టర్ అయితే మనకు కామెంట్ చేసి ఉండే, అక్క టేప్ కొలతలతోటి ఒకసారి బ్లౌజ్ చూపించమని. ఆమె కోసం అయితే ఇప్పుడు ఈ వీడియో చేసిన. ఆమె క్వశ్చన్కు నా సమాధానం అయితే వచ్చింది అనుకుంటా. నేను చెప్పేది మాత్రం కరెక్ట్ అండి, కాకపోతే నాకు చెప్పడానికి వస్తుందో లేదో కొత్తగా కొత్తగా స్టార్ట్ చేసిన. అందుకని చెప్పడం కరెక్ట్ చెప్తున్నానో లేదో తెలియదు, కానీ చెప్పడం మాత్రం కరెక్ట్గా చెప్తానండి. ఏ మాత్రం మీరు మిస్టేక్ కాకుండా చెప్తా. మీరు నేను ఇచ్చినట్టుగా మీరు బ్లౌజ్ కట్ చేసుకున్నారంటే మీకు సరిపోయిద్ది. చూసారు కదా ఆమె హెమ్మింగ్ పట్టి. ఇప్పుడు ఇదంతా మనం ఇప్పుడు మీకు కప్పు ఇది తక్కువ ఉంది కాబట్టి చూపిస్తున్నా. ఇది వచ్చేసి మనం ఇలా కుట్టేసినప్పుడు ఏమవుతుందంటే హైట్ తక్కువ ఉంది కదా, ఇది ఇలా వేస్తే కనిపిస్తుంది అని. ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే చెస్ట్ వచ్చేసి ఇక్కడ కూర్చుంటుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు మనకి ఇందులో షేప్ పట్టి సరిపోతుంది. వీటి వరకు హెమ్మింగ్ పోతుందని చెప్పిన కదా మీకు ముందు వీడియోలో కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ పట్టీల కోసం మళ్ళీ మన క్రాస్ బెల్ట్ కోసం ఉన్న మెజర్మెంట్ తోటి అయితే ఇక్కడ తీసుకోవాలి. ఈ మెజర్మెంట్ ప్రకారం మనం తీసుకుంటే సరిపోతుంది. ఇలా కొలుచుకోండి. మీకు ఇది ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా కాకుండా ఉండాలంటే చూసారు కదా 2 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్ ముందుకు వచ్చేసి మీరు ఈ గ్యాప్ని చూసుకున్నారంటే బాగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే తక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈమె ఆల్రెడీ మా బ్లౌజ్ హైట్ చాలా తక్కువ ఉంది, ఆమె మెజర్మెంట్ ప్రకారం అయితే ఇప్పుడు ఇది వచ్చేసి ఇది హెమ్మింగ్ పట్టికి పోగా 2.5 ఇక్కడ పెట్టేస్తున్నాను, 2 వచ్చేసి ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ కూడా అదే 2 పెట్టేసేయండి, ఎందుకంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ మనం చెస్ట్ కుట్టేస్తే ఇలాగ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ కూడా 2 ఇంచెసే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ముందు పట్టీల కోసం తీసుకోవాలి కదా స్పేస్ వచ్చేసి, ఇది కుట్టులకు పోతే మనకి ఇప్పుడు ఇదంతా కలవాలి కదా, ఇది షేప్ పట్టి ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇళ్ళకి వెళ్ళి 1 ఇంచు మైనస్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు మైనస్ చేసుకొని, ఎందుకంటే మనం టక్స్ కోసం ఇక్కడ ఇందులో వదిలిపెట్టినాం కదా, ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఇప్పుడు ఎంత వచ్చింది అంతా మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ 1 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇలాగనమాట. అక్కడ కుట్టు కోసం కొంచెం కావాలి కదా, కుట్టు కోసం వచ్చేసి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటున్నాను, ఎందుకంటే ఓన్లీ ఇక్కడ ఇందులో పెట్టడానికి కావాలి కాబట్టి. ఇట్లా లాస్ట్కి వచ్చేసి ఇక్కడ మనం ఎంత పోల్చుకున్నాం 2, ఇక్కడ కూడా అంతే 2 మార్క్ చేసుకుందాం. ఇక్కడికి వచ్చే వరకు 2.5 మధ్యలో వచ్చేసి 2. ఇలాగనమాట.
ఇప్పుడు ఇది వచ్చేసి ఇందులోకి ఇలా వెళ్ళిపోతుంది కాబట్టి ఇందులోకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా తీసుకోవాలనేది చూపించలే కదా, ఇది మనం ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాం. క్లాత్ అయితే చాలా చిన్నగా ఉన్నదండి, అందుకనే కొంచెం సదిరి సదిరి కట్ చేసి అవుతుంది. ఒక 1/2 ఇంచు ఇలా జరుపుకొని, ఇప్పుడు ఎందుకంటే ఈ క్లాత్ దీనికి జాయింట్ చేసినప్పుడు మళ్ళీ ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు పడుతుంది కదా, దాని ప్రకారం అయితే మెజర్మెంట్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి 8 అయితే వచ్చింది, నేను 8 తీసుకుంటున్నాను. ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 4.5, ఒక 1/2 ఇంచు దీని పైకి ఎక్కేలా చూసుకోండి. ఇలా ఇలా అన్నమాట. మొత్తానికి ఇలా బ్లౌజ్ కట్ చేసుకుంటే సరిపోయేది. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి.